హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సుకేష్ పాల్. ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ డిఎస్సిలో భాగంగా తరచుగా వస్తున్నటువంటి ప్రశ్నలు, అలాగే ముఖ్యమైనటువంటి తేదీలు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, ఈ 3 విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతా ఉన్నాం. మొన్న రీసెంట్గా జరిగినటువంటి టెట్లో కూడా వీటి నుండి కొన్ని బిట్స్ అనేటువంటివి వచ్చాయి. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి చివరి పేజీలో ఈ అంశాలన్నీ కూడా ఉంటాయి. తొలి తెలుగు రచనలు, తెలుగులో ఉన్నటువంటి తొలి తెలుగు రచనల గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, తెలుగులో తొలి తెలుగు రచనలు. తొలి తెలుగు ఇతిహాసం. ఇతిహాసం అంటే ఏమిటి? ఇది ఇలా జరిగిందని తెలియజేసేదాన్ని ఇతిహాసం అంటారు. కాబట్టి తెలుగులో తొలి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం. దీన్ని కవిత్రయం వారు రచించారు, అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. అలాగే ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు. వేదవ్యాసుడు రచించినటువంటి సంస్కృత భారతాన్ని తెలుగులోకి ఈ ముగ్గురు కూడా మనకి అనువాదం చేశారు. అలాగే తొలి తెలుగు రామాయణం. తొలి తెలుగు రామాయణం, మామూలుగా రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రాస్తే ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఆ వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి చాలామంది కూడా అనువాదం చేశారు. ఎవరు అనువాదం చేస్తే వాళ్ళకి ఆ రామాయణానికి వాళ్ళ పేరు పెట్టుకున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ తొలి తెలుగు రామాయణం వచ్చేటప్పటికి రంగనాథ రామాయణం రచించినటువంటి వారు గోన బుద్ధారెడ్డి గారు. అలాగే తొలి తెలుగు శతకం. తొలి తెలుగు శతకం ఏంటంటే వృషాధీప శతకం, పాల్కురికి సోమనాథుడు రాశాడు. అలాగే తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం, మారణ రాశాడు. మార్కండేయ పురాణం, మారణ, ఈ 2 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే తొలి తెలుగు ప్రబంధం మను చరిత్ర అల్లసాని పెద్దన గారు రాశారు. అష్టదిగ్గజాల్లో ప్రథముడు అల్లసాని పెద్దన గారు. అలాగే తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం, కందుకూరి రుద్రకవి దానిని రాసి ఈ సుగ్రీవ విజయాన్ని రాశాడు. అలాగే తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం. తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం యయాతి చరిత్ర, పొన్నగంటి తెల్లగనారీడు. అలాగే తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం రాసినటువంటి వారు కోరాడ రామచంద్ర శాస్త్రి గారు. అలాగే తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం గారు. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం గారు. అలాగే రాజశేఖర చరిత్ర అనేటువంటి మాదయ్య గారి మల్లన్న కూడా ఒకటి రాశాడనమాట. ఇక్కడ రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం, అలాగే రాజశేఖర చరిత్ర, మాదయ్య గారి మల్లన్న, ఈ ఆప్షన్లో ఇద్దరు గురించి ఇవ్వరు కాబట్టి సింగిల్గా అడుగుతారు. కాబట్టి ఒకవేళ మనకి ఈ క్వశ్చన్ కానీ వస్తే రాజశేఖర చరిత్ర రాసింది ఎవరని కందుకూరి వీరేశలింగం ఉంటే కందుకూరి వీరేశలింగం, కందుకూరి వీరేశలింగం లేకపోతే మాదయ్య గారి మల్లన్న, ఇలా గుర్తుంచుకోండి. అలాగే తొలి తెలుగు కథానిక. తొలి తెలుగు కథ అదే దిద్దుబాటు గురజాడ వెంకటప్పరావు గారు రాశారు. అలాగే తొలి తెలుగు యాత్రా చరిత్ర. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి. అలాగే తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు మనకి ఇప్పటి వరకు తెలుగులో 3 మాత్రమే ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డులు అనేటువంటి రావడం జరిగింది. మొట్టమొదటి వాడు విశ్వనాథ సత్యనారాయణ. 1970లో మనకి ఈయనకి జ్ఞానపీఠ అవార్డు అనేటువంటిది ఇచ్చారు. ఈయన రాసినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేటువంటి రచనకు గాను ఈ యొక్క అవార్డు అనేటువంటిది విశ్వనాథ సత్యనారాయణ గారు అందుకున్నారు. అలాగే సి నారాయణ రెడ్డి గారు 1988 సంవత్సరంలో వచ్చింది విశ్వంబర అనేటువంటి కావ్యానికి. అలాగే రావూరి భరద్వాజ గారు 2012 పాకుడురాళ్ళు అనేటువంటి నవలకు రావడం జరిగింది. వీటి మీద మొన్న 10వ తారీఖు జరిగినటువంటి టెట్ పరీక్ష ఏదైతే ఉందో ఆ రోజు ఈ జ్ఞానపీఠ అవార్డు మీద మనకి ప్రశ్నలు వచ్చాయి. ఇక్కడ ఇయర్స్ అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇయర్స్ రాంగ్ ఇచ్చి కరెక్ట్ ఏదో చెప్పమన్నాడు అన్నమాట. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణకి 1970, సి నారాయణ రెడ్డికి 1988, రావూరి భరద్వాజ గారికి 2012. అలాగే ముఖ్యమైన దినోత్సవాల గురించి కూడా మొన్న ప్రశ్న అనేటువంటిది ఇచ్చారు. చూడండి,
ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ప్రపంచ మాతృభాషా దినోత్సవం. అలాగే ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఇది అందరికి కూడా మనకి తెలుసు. అలాగే ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. కందుకూరి వీరేశలింగం జయంతి ఆ రోజు. కందుకూరి వీరేశలింగం జయంతి ఎప్పుడంటే ఏప్రిల్ 16. దీన్నే మనం ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటాం. అలాగే ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. అలాగే ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది కూడా మనకి బాగా తెలుసు. అలాగే ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. అదే రోజున ధ్యాన్ చంద్ జయంతి కాబట్టి ఆయన జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం అనేటువంటిది మనం జరుపుకుంటాం. అలాగే ఆగస్టు 29 అట్ ద సేమ్ డే తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకటరామ పంతులు గారి జయంతి సందర్భంగా మనకి తెలుగు భాషా దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వచ్చేటప్పటికి ఫిబ్రవరి 21. ఇది గుర్తుంచుకోవాలి. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. అలాగే సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఇది కూడా మనందరికీ తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం ఒక ఆనవాయితీ. అలాగే నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. అలాగే డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. అదే రోజు శ్రీనివాసన్ రామానుజన్ జయంతి. శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా మ్యాథ్స్ డే అనేటువంటిది మనం జరుపుకుంటాం. ఇవి ఈ యొక్క వీడియోలకు సంబంధించినటువంటి విషయాంశాలు. తొలి తెలుగు రచనలు, అలాగే తెలుగులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, అలాగే ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. వీటి నుండి కంపల్సరీగా మనకి ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఈ 3 అంశాల మీద మొన్న జరిగినటువంటి టెట్లో ప్రతి అంశం నుండి కూడా మనకి బిట్స్ అయినటువంటివి వచ్చాయి కాబట్టి వీటి మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఇవి నేర్చుకోండి. అలాగే మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్లాస్తో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ సుకేష్ పాల్.